హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తరమ. ఈరోజు మనం సొగస్టుడు తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి కంచిపట్టులోనే కళాక్షేత్ర పట్టు అండి. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వెరైటీ ఇది వచ్చేసి మనకి బ్రిక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కంచిపట్టులో సపరేట్గా కాంట్రాస్ట్ పళ్ళు అంటే ఇవ్వకుండా సేమ్ కలర్ కాంబినేషన్తోనే పళ్ళు అనేది డిజైన్ చేశారు. టోటల్గా చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్యాక్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 1/2 మీటర్ పైన పళ్ళు ఇచ్చారు. అలాగే ఎడ్జెస్లో 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్స్ టైప్లో తీసుకున్నారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ వస్తుంది. అలాగే టోటల్ శారీ అంతా చూసినట్లయితే మనకి దీంట్లో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇదే కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద అంటే శారీ మొత్తం కూడా బేస్లో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పళ్ళులో ఎలా అయితే తీసుకున్నారో అదే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ క్రీపర్ పార్ట్ అనేది మనకి కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ క్రీపర్ అనేది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఫ్లవర్ డిజైనింగ్లో కలర్స్లో మనకి వేరియేషన్ చూపించారు. బ్లాక్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్, వైలెట్, బ్లూ కలర్, అలాగే బ్రిక్ కలర్, ఇట్లా మనకి టోటల్గా శారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. కలర్స్ మనకు కొంచెం వేరియేషన్ చూపించారనమాట. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కూడా సేమ్ కలరే వచ్చింది కాబట్టి శారీలో బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇస్తారు. దీనికి టోటల్ ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్ మొత్తం కూడా. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీలో ఏదైతే కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే వస్తుంది, 8550 రూపీస్కి. ఇది కూడా మనకి కంచిపట్టులోనే లైట్ వెయిట్లోనే కళాక్షేత్ర పట్టు. ఈ 2 కలర్స్ మీరు రేర్గా చూస్తుంటారు. బ్లూ కలర్కి మజంటా పింక్ కానీ అట్లా వేరే కలర్స్ ఇస్తూ ఉంటారు. దీంట్లో మనకి టోటల్గా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ శారీకి లైట్ కలర్తో మనకి పళ్ళు మొత్తం డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి 2 స్టైల్ డిజైనింగ్ వస్తుంది. దీంట్లో మొత్తం కూడా 1/2 పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అది కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. తర్వాత ఇంకొక 1/2 పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో మనకి బంచెస్ ఇచ్చారు. టోటల్ ఈ డ్రాప్ టైప్లో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఈ టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక సన్నటి క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. టోటల్గా మనకి సిల్వర్ జరీతోనే డిజైన్ చేశారు. మిడిల్లో మనకి లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ 2 ఫ్లవర్స్ డిజైన్ మాత్రం మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ప్లెయిన్ క్రీపర్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. బోర్డర్స్ నార్మల్గా కడ్డీ బోర్డర్సే ఇచ్చారు, కాకపోతే మనకి హెవీ జరీ కనిపించే విధంగా డిజైన్ చేశారు. ప్లస్ మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. అంటే శారీ పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చేసి దాని తర్వాత మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ కలర్ కాంబినేషన్, ఈ 2 కలర్స్ మిక్స్ చేసి మనకి డిజైనింగ్ వచ్చిందనమాట. అంటే టోటల్గా గోల్డ్ కలర్ కాదు, అలానే టోటల్గా మనకి సిల్వర్ కలర్ కాకుండా ఈ 2 థ్రెడ్స్ మిక్స్ చేసి మనకి డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి హెవీ లుక్ కనిపించేటట్లు కొన్ని పెటల్స్ ఇచ్చారు. కొంచెం డల్ ఫినిషింగ్ అంటే డాట్స్ టైప్లో కొంచెం తక్కువ జరీ కనిపించేటట్లు కొన్ని ప్లేసెస్లో మనకి డిజైన్ చేశారనమాట. టోటల్గా చూసినట్లయితే మనకి ఇట్లా క్రాస్ లైన్స్ తీసుకున్నారు. క్రాస్ లైన్స్ మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్లోనే ఇంకా ఎక్స్ట్రా పెటల్స్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. ప్లస్ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి ఒక 5-6 లైన్స్ టోటల్ శారీ అంతా కూడా క్రాస్గా డిజైన్ చేశారనమాట. ఇట్లా ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. 2 సైడ్స్ కూడా శారీలో ఏదైతే కడ్డీ బోర్డర్ ఇచ్చారో గోల్డ్ కలర్తో హెవీగా కనిపించే విధంగా బిగ్ బోర్డర్, సేమ్ బోర్డర్ని 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి, 9400 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి లైట్ వెయిట్ కంచిపట్టులోనే కళాక్షేత్ర పట్టు. ఇది ఫుల్ ట్రెడిషనల్ కలర్స్ తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. మెరూన్ కలర్ పళ్ళు తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి హెవీ జరీ కనిపించే విధంగా, డైమండ్ లుక్ కనిపించే విధంగా మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రియేట్ చేశారు. అలాగే 2 సైడ్స్
ఎడ్జెస్లో బోర్డర్ వచ్చేసరికి మనకి లీఫ్ వర్క్ బోర్డర్ 2 సైడ్ ఇచ్చేసి మధ్యలో బ్యాక్గ్రౌండ్ మెరూన్ కనిపించే విధంగా మనకి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా మనకి డబుల్ మ్యాంగో లోపల మ్యాంగో ఉండేటట్లుగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ వస్తుంది. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అలాగే శారీ మొత్తం కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ క్రియేట్ చేశారు. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ స్టైల్లో మనకి ఒక చిన్న బోర్డర్ని ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఒక సన్నటి క్రీపర్, అంటే ఎక్స్ట్రా వేరే డిజైన్ అనేది లేకుండా ఒక టర్నింగ్ క్రీపర్ అండ్ ఫ్లవర్స్ని తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి ఎడ్జ్లో కూడా టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది చిన్నగా మనకి జరీ కలర్ కాంబినేషన్తో. అంటే లైట్ క్రీమ్ కలర్ మీద మనకి జరీ వచ్చేసరికి మనకి కొంచెం డల్ ఫినిషింగ్ కనిపిస్తుంది. కానీ శారీ మొత్తం కూడా కంచిపట్టులో బ్రొకెట్ స్టైల్లో శారీ మొత్తం కూడా ఏదైతే డిజైన్ వస్తుందో అదే స్టైల్లో మనకి డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లైట్ మీద మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి మనకి ఈ లుక్ కనిపిస్తుంది అనమాట. దీనిపైన కూడా మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు మెరూన్ కలర్ కాంబినేషన్తో. లేదు అంటే కనుక సెల్ఫ్ డిజైనింగ్ లుక్ కనిపిస్తుంది కాబట్టి మెరూన్ కలర్ కాంబినేషన్తో అంటే ప్యాచ్ వర్క్ ఏదైనా కూడా క్రియేట్ చేయించుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. మెరూన్ కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేసి దానికి సేమ్ శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనకి కంచిపట్టులోనే లైట్ వెయిట్లో కళాక్షేత్ర పట్టు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ వస్తుంది. నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే మనకి పళ్ళులో కూడా నేవీ బ్లూ కలర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ డార్క్ రావడం వల్ల దీని మీద మనకి జరీ వచ్చేసరికి జరీలో మనకి మ్యాంగో వర్క్ అనేది కట్ వర్క్ స్టైల్లో తీసుకోవడం అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి మీనా వర్క్ కూడా డిజైన్ చేశారు. దీంట్లో ఎడ్జస్ట్లో వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్స్ రుద్రాక్ష డిజైన్ 2 సైడ్స్ తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా బిగ్ సైజ్లో బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. దాంట్లో మనకి మ్యాంగో వర్క్ ఉంది. అలాగే క్రీపర్ అంతా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ ఒక్కటి మాత్రమే మనకి మీనా వర్క్ స్టైల్లో మస్టర్డ్ కలర్ తీసుకున్నారనమాట. ఇదే బోర్డర్ మనకి ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. దానికి బోర్డర్స్ చూసినట్లయితే మీరు కలర్ఫుల్గా ఇచ్చారు. మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్తో ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. పైన ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మనకి ఓన్లీ లైన్స్ లాగా ఇచ్చినా కూడా ఈ శారీ బ్యాక్గ్రౌండ్కి బాగా బ్రైట్గా కనిపిస్తుంది. అలాగే ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే మనకి పైన ప్లెయిన్ ఇచ్చారు కదా, కింద ప్లెయిన్ ఇవ్వకుండా ఇంతకుముందు నేను పళ్ళులో మీకు జిగ్జాగ్ డిజైన్ అండ్ రుద్రాక్ష డిజైన్ ఏదైతే చెప్పానో ఆ డిజైన్ని సపరేట్ లైన్స్ లాగా తెలిసే విధంగా గ్రీన్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్లో మాత్రమే యాడ్ చేశారనమాట. దానిపైన మనకి శారీలో ఏదైతే చూసామో మనకి ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ సేమ్ అదే డిజైన్ని ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్తో పాటు గ్రీన్ కలర్ని కూడా ఫ్లవర్ డిజైన్లో క్రియేట్ చేశారనమాట. అలాగే పైన మొత్తం కూడా ప్లెయిన్ ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్యాక్గ్రౌండ్కి నేవీ బ్లూ కలర్కి చిన్న చిన్న బర్డ్స్ని ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మాత్రమే క్రియేట్ చేశారు. దట్టు మనకి దగ్గరగా ఇచ్చారు. ఈ శారీకి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. మస్టర్డ్ ఎల్లో మిక్స్డ్ కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ పైన ఏదైతే బోర్డర్ చూసామో ప్లెయిన్ బోర్డర్స్ 2 కలర్స్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్, దానికి మధ్యలో గోల్డ్ యాడ్ చేసి సేమ్ బోర్డర్స్ ఈ బ్లౌజ్కి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8,400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చి ఫుల్ డిజైనర్ శారీ అండి. ఇది మనకి వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. ఇది మనకి లంగావని స్టైల్ వస్తుంది. టోటల్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ కూడా పింక్ కలర్, 1 సైడ్ గోట్ వర్క్, 1 సైడ్ వచ్చేసరికి పింక్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లూ కలర్ తీసుకున్నారు మిడిల్ పార్ట్. దానిపైన గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. సిల్వర్ కలర్లో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కుందన్, గోల్డ్ కలర్లో వచ్చేసి సిల్వర్ కలర్ కుందన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అది కూడా మనకి స్మూత్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత టోటల్గా డిఫరెంట్ కలర్ అండి. బ్లూ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్తో, అది కూడా మనకి షిఫాన్ మెటీరియల్ పైన
సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి క్రియేట్ చేశారనమాట. ఆ మెటీరియల్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది, ప్లస్ మనకి షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఈ కుషిల్లా పార్ట్లో మనకి ఆరెంజ్ తీసుకున్నారు కదా, ఈ ఆరెంజ్ కలర్కి కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీ 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కాబట్టి బ్లూ కలర్స్ కుందన్స్ కానీ మనకి చమ్కీ కానీ డిజైన్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ మనకి రా సిల్క్ మెటీరియల్. మొత్తం మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ అంతా కూడా ఇలా డిజైన్ చేశారు. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి ఫుల్ చోకర్ నెక్ టైప్లో డిజైన్ చేశారు అనమాట. కాలర్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ మనకి 3/4 హ్యాండ్స్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి, దీనిపైన మనకి నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చేసి మొత్తం కూడా వర్క్ చేశారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో వర్క్ చేశారు. ప్లస్ మనకి పైన చిన్నగా పింక్ కలర్తో చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ శారీ మొత్తం కూడా మనకి డిజైనర్ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ అనుకుంటారేమో, చాలా రీజనబుల్ రేట్లో ఉంది, 3800 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చందేరి సిల్క్ మెటీరియల్, లైట్ కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పళ్ళు పార్ట్ అంటే మనకి సపరేట్గా ఇవ్వకుండా ఓన్లీ మనకి ఒక బోర్డర్ లుక్ కనిపించే విధంగా మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సన్నటి లైన్స్ లాగా 2 సైడ్స్ ఎడ్జెస్లో ఇచ్చారు. అదే బోర్డర్ మనకి పైన కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయకుండా శారీ ఏ కలర్ అయితే మెటీరియల్ ఇచ్చారో సేమ్ అదే మెటీరియల్ అదే కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ ఇచ్చారు, సెల్ఫ్ ఇచ్చారు. లోపల డిజైనింగ్ చూద్దాం. లైట్ వీట్ కలర్ కాంబినేషన్ పైన మనకి సెల్ఫ్ కలర్తోనే లైన్స్ ఇచ్చారు. సపరేట్గా పళ్ళు అంటే ఇవ్వకుండా టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఒకటే టైప్లో క్రియేట్ చేశారు. పైన డిజైన్ చూసినట్లయితే ఒక చిన్న చిన్న బంచెస్ టైప్లో మనకి మొత్తానికి పైతానీ లుక్ కనిపించే విధంగా. పైతానీ డిజైన్ అంటే మనకి కొంచెం ఇట్లా స్టెప్స్ లాగా వస్తుందండి ఎడ్జెస్లో. సేమ్ అదే లుక్ కనిపించే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పెటల్స్లోనే మనకి 2 కలర్స్ ఇచ్చారు, పింక్ అండ్ బ్లూ కలర్. అలాగే మనకి ఈ లీవ్స్ డిజైన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ బంచెస్ మనకి లోటస్ బంచెస్ టైప్లో కనిపిస్తుంది. ఈ బంచెస్ మనకి టోటల్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. 3 కలర్స్ కాంబినేషన్, పింక్, బ్లూ అండ్ గోల్డ్ కలర్. సేమ్ డిజైనే, కాకపోతే కొంచెం సైజెస్లో డిఫరెన్స్ చూపిస్తూ మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో డబుల్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి పైన పెటల్స్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో పింక్ అండ్ బ్లూ కలర్, అలాగే కింద వచ్చేసరికి గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ కలర్. ఆ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి టోటల్ శారీ అంతా కూడా సన్నటి క్రీపర్ ఇచ్చారు. బ్లౌజ్ సేమ్ మనకి సేమ్ కలర్ కాంబినేషనే ఇచ్చారు, వీట్ కలర్లోనే. కాకపోతే మనం దీనికి గోట్ వర్క్ బ్లూ కానీ పింక్ కానీ ఇక్కడ మనకి శారీలో డిజైన్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో ఆ 2 కలర్స్తో మనం ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. లేదు ఫుల్ కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే ఈ 2 మెటీరియల్స్తో కూడా, ఈ 2 కలర్స్ కాంబినేషన్ మెటీరియల్స్తో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే ఉంటుంది. 1460 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ అస్సాం కోటా మెటీరియల్, పీచ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూసినట్లయితే చాలా సాఫ్ట్ బోర్డర్స్ ఇచ్చారు. దట్టు మనకి సిల్వర్ బోర్డర్స్ ఇచ్చారు. ఎప్పుడు శారీకి గోల్డ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, కానీ ఈ శారీలో మాత్రం మనకి మొత్తం కూడా సిల్వర్ కలర్ యూస్ చేసి సాఫ్ట్ బోర్డర్స్ ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ పీచ్ కలర్ మీద సెల్ఫ్ లైన్స్ కనిపిస్తుంది. అస్సాం కోటా. దీనిపైన ఏంటంటే మనకి బోర్డర్స్ ఆల్రెడీ సిల్వర్ కలర్ ఇచ్చారు కాబట్టి సిల్వర్ కలర్ కాంబినేషన్తోనే చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, చాలా దగ్గరగా ఇచ్చారండి. మొత్తం కూడా బర్డ్స్ డిజైన్ అంతా కూడా చాలా దగ్గరగా క్రియేట్ చేశారు. 2.5 మీటర్స్ మనకి ఫుల్ వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత రెగ్యులర్గా అన్ని శారీస్కి వచ్చినట్టే హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. కానీ గ్యాప్ని మాత్రం ఎక్కడా కూడా ఎక్కువ మెయింటైన్ చేయకుండా చాలా దగ్గరగా మెయింటైన్ చేశారనమాట. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ మెటీరియల్ అండి, సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది. దట్టు మనకి సిల్వర్ కలర్ ఇచ్చారనమాట. దీనికి మనం పీచ్ కలర్ కాంబినేషన్లో గోట్ వర్క్ చేయించుకోవచ్చు, ఎందుకంటే ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు కాబట్టి. ఈ శారీ కాస్ట్ కూడా 1550 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కూడా మనం అస్సాం కోటా మెటీరియల్ చూస్తున్నాం. కాకపోతే ఈ శారీ అంతా కూడా ఫుల్ డిజైనర్ శారీ వస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్తో 3 సైడ్స్ కూడా
కొంచెం బిగ్ సైజ్లోనే, మరీ స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా కొంచెం హెవీగా కనిపించేటట్లు బిగ్ సైజ్ బోర్డరే తీసుకున్నారు. కాకపోతే మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. దాని కింద మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న లైన్స్ టైప్లో గోట్ వర్క్ ఇచ్చారనమాట. దీంట్లో డిజైన్ చూసినట్లయితే మీకు చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. బర్డ్స్, అది కూడా స్పారో ఇట్లా కాకుండా, ప్యారెట్ కాకుండా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక చిన్న బర్డ్ని డిజైన్ చేశారు. దీంట్లో మనకి 4-5 కలర్స్ యూస్ చేశారు. పింక్, గ్రీన్, అలాగే ఎల్లో కలర్, మొత్తం అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చింది. దీంట్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్తో మనకి క్రీపర్ వర్క్ కూడా చేశారు. గ్రీన్ కలర్తో మొత్తం క్రీపర్ వచ్చేసి, ఈ బర్డ్స్ వచ్చేసరికి పింక్, గోల్డ్, ఎల్లో కలర్ తీసుకున్నారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్నాం, అంటే పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేసి షోల్డర్ పార్ట్ అంతా చూస్తున్నాం. మరి కుచ్చిళ్ళలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బోర్డర్ మాత్రం 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కుచ్చిళ్ళ పార్ట్లో కూడా మనకి సేమ్ అండి, అంటే టోటల్ బాడీ పార్ట్లో ఏదైతే ఇచ్చారో అదే డిజైన్ని కుచ్చిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. దగ్గరగానే ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్లో బర్డ్స్ వచ్చింది. మరి బ్లౌజ్ కలర్ చూద్దాం. పింక్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్, దట్టు మనకి రైనీ లుక్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. దీనికి బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. అంటే శారీ మొత్తం బేస్ బ్లాక్ తీసుకున్నారు కాబట్టి బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది. బ్లాక్ కలర్కి పింక్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు. పింక్ కలర్కి వచ్చేసరికి బ్లాక్ కలర్తో బోర్డర్స్, అలాగే కింద మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ వచ్చింది. ఈ శారీ కూడా కాస్ట్ చాలా తక్కువ రేట్లోనే ఉంది, 1300 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి కోటా మెటీరియల్. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ వస్తుంది, ప్లస్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్తో స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ సపరేట్గా ఇవ్వకుండా శారీ మొత్తం కూడా ఒకటే స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ అదే రన్నింగ్లో ఉందండి. మనకి పింక్ కలర్ ఇచ్చారు, అది కూడా బేబీ పింక్ కలర్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి చందేరి కోటా మెటీరియల్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ స్టైల్లోనే గోల్డ్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. కాకపోతే దాని మీద అంతా కూడా మనకి ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది. తర్వాత మనకి సెకండ్ బోర్డర్ ఏదైతే ఉందో అది క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని పిస్తా గ్రీన్ కనిపిస్తుంది. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ చూసినట్లయితే మొత్తం బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి దగ్గరగా మనకి బ్రింజాల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో బుటీస్ అనేది డిజైన్ చేశారు. ఈ బుటీస్ లోపల మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ అంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి ఒక చిన్న పెటల్స్ టైప్లో పిస్తా గ్రీన్ తీసుకున్నారు. ఈ బుటీస్ మాత్రం మనకి టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు. అంటే దగ్గర కలర్ కాంబినేషన్ తీసుకున్నారు డిజైనింగ్ అంతా కూడా. దానికి అవుట్లైన్ లుక్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. కింద ఈ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో ఇది కూడా మనకి లోపలంతా కూడా బ్రింజాల్ కలర్ తీసుకుని దానికి అవుట్లైన్ అంతా కూడా బోర్డర్లో పిస్తా గ్రీన్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ లుక్ కనిపిస్తుంది. అంటే అవుట్లైన్ లుక్ అనేది మనకి కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సెల్ఫ్ డిజైనింగ్ ఉంది, ప్లస్ మనకి కాంట్రాస్ట్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ప్యారెట్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ ఆ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకున్నారు. టోటల్ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే శారీలో ఏదైతే గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్. నెక్స్ట్ శారీ అంటే ఇప్పటి వరకు మనము కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్స్ చూసాం కదా, ఇప్పుడు మొత్తం మనకి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. పైన మొత్తం కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ ఉంటుంది, కింద మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ వచ్చేసరికి కింద మనకి ఏదైతే బ్లూ కలర్ తీసుకున్నారో ఆ కలర్ పైన మొత్తం కూడా జరీతో డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ మెటీరియల్ని మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. సేమ్ బోర్డరే మనకి గోల్డ్ మీద క్రీమ్ కలర్ డాట్స్ ఉన్నటువంటి ఇంకొక బోర్డర్ తీసుకున్నారు. ఇవంతా కూడా మనకి కొంచెం డిజైనర్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది, గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్తోనే వీవింగ్లోనే వచ్చిందండి. ఈ డిజైన్ అంతా మనకి చూడడానికి ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది కానీ మొత్తం వీవింగ్లోనే మధ్యలో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి అటు ఇటు మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది మనకి వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడ అంటే మనకి పళ్ళులో స్టార్ట్ చేసిన క్రీపర్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ క్రీపర్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. పైన మొత్తం కూడా మనకి బోర్డర్కి టచ్ చేస్తూ అదే డిజైన్ వస్తుంది. అలాగే కింద కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. ఇది టోటల్గా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు షేడెడ్లో. పైన గ్రీన్ కింద బ్లూ వస్తుంది కదా, గ్రీన్లో కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ ఒక బాదం షేప్ తీసుకుని మనకి చుట్టూ పెటల్స్ లాగా డిజైన్ చేశారు. ఇదే డిజైన్ మనకి బ్లూలో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది. మొత్తం
2 సైడ్స్ కూడా ఈ పైన కింద వచ్చేసి మనకి బోర్డర్కి టచ్ చేస్తూ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వీవింగ్లోనే గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. శారీ చూసినట్లయితే మనకి షిఫాన్ మెటీరియల్ ఉంది. బ్లౌజ్ మనకి జార్జెట్ మెటీరియల్, మనకి డార్క్ కలర్ ఏదైతే ఉందో కింద స్కర్ట్ బోర్డర్లో మనకి ఏ కలర్ అయితే యూస్ చేశారో బ్లూ కలర్, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్లో మనకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో 2 కలర్స్ కాంబినేషన్తో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనకి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ షిఫాన్ మెటీరియల్ వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకి టోటల్గా 3 కలర్స్తో డిజైన్ చేశారు. అంటే పింక్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు. తర్వాత మనకి పింక్ కలర్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ 3 కలర్స్తో మనకి టోటల్ 1 మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. ఈ ప్లెయిన్ కలర్స్ మీద కూడా మనకి ఒక బంచ్ అనేది క్రియేట్ చేశారు. గోల్డ్ కలర్తో ఉన్నదంతా కూడా మనకి ప్రింటెడ్ వర్క్, గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వచ్చేస్తుంది. ఇది మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లో జంపింగ్ కలర్స్ ఇచ్చారనమాట. పైన మనకి పింక్ కలర్తోనే ఒక చిన్న బోర్డర్ ప్లెయిన్ ఇచ్చేసి దాని తర్వాత ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఇది జంపింగ్ కలర్స్ బోర్డర్. గ్రీన్ కలర్, తర్వాత బేబీ పింక్, ఎల్లో, మళ్ళీ పింక్, మళ్ళీ గ్రీన్, ఇట్లా మనకి ఒక చోట మనకి ప్లెయిన్ కనిపిస్తుంది, ఇంకొక చోట గ్రీన్లో వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు కలర్ఫుల్గా ఉండే విధంగా. శారీ మిడిల్ పార్ట్ చూద్దాం. మొత్తం శారీ అంతా కూడా ఇంతకుముందు నేను పళ్ళులో ఏదైతే డిజైన్ చూపించానో అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఒక చోట గోల్డ్ ప్రింట్ ఉంటుంది, ఇంకొక చోట నార్మల్గా సేమ్ కలర్ కాంబినేషనే కనిపిస్తుంది. సెల్ఫ్లోనే పింక్లో పింక్ కలర్ కాంబినేషన్. శారీ మొత్తం కూడా ఎండ్ వరకు కూడా ఇదే కలర్ కాంబినేషన్ వస్తుంది. ఈ శారీకి ఒక బోర్డర్ చూసాం కదా, 1 సైడ్ బోర్డర్, అంటే 3 సైడ్స్ ఇదే బోర్డర్ వస్తుంది. 1 సైడ్ మాత్రం ఓన్లీ సింగిల్ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి పళ్ళులో ఏదైతే 3 కలర్స్ ఇచ్చారో అట్లాగే మనకి 3 కలర్స్ కాంబినేషన్తో బోర్డర్ ఇచ్చారు. ఒక కొంచెం అంటే ఒక బిగ్ సైజ్లో బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకుని సేమ్ బంచెస్, తర్వాత ఎల్లో కలర్. మిగిలిన శారీ అంతా కూడా మనకి పింక్ కలర్. పళ్ళులో వచ్చినట్లే మనకి 3 కలర్స్ వేరియేషన్తో కింద మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. లేదు అంటే కనుక ఈ 3 కలర్స్తో మనకి ఎలాగో చెక్స్ బ్లౌజెస్ అనేది డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఆ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఈ శారీకి వచ్చేసరికి మనకి సేమ్ అండి రన్నింగ్లోనే వచ్చింది, కాకపోతే టోటల్గా గ్రీన్ కలర్తో ఇచ్చారు. శారీలో ఏదైతే బంచెస్ అనేది ఉందో సేమ్ అదే బంచెస్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది శారీలో ఉన్న బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగశూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.